श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रं శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 26. మేము ఉదయముననే శ్రీపాద శ్రీవల్లభ దర్శనార్థము కురుంగడ్డకు చేరుకుంటిమి. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగము యొక్క ప్రాదుర్భావ విశేషములను తెలుసుకునవలను అనడి తీవ్ర ఇచ్ఛ కలదు. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులై కారుణ్యామృతమును వెదజల్లడి అమృత దృక్కులతో తమ దివ్య పాద పద్మములను స్పృశించు మహద్భాగ్యమును మాకు ప్రసాదించిరి. శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషములను గురించి తెలిపి మమ్ములను కృతార్థుల చేయవలసినదని శ్రీపాదుల వారిని ప్రార్థించిరి. అందులకు శ్రీచరణులు వారు, నాయనలారా, కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపము. సూర్యుని కాలాత్మకుడని కూడా పిలిచెదరు. సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రము చుట్టూ ఒకసారి పరిభ్రమించి తిరిగి ధనిష్ఠాదిని చేరుటకు పట్టు కాలమునే బ్రహ్మకల్పమందురు. బ్రహ్మకల్పములో ఒక భాగము సృష్టికల్పము కాగా మిగతా సగభాగము ప్రళయకల్పముగా లెక్కింతురు. సాధారణ మానవుల అనుభవముగా పగలు రాత్రి అనునవి ఏర్పడుచున్నవి. పితృదేవతలకు సంబంధించి కాలములో సగభాగము శుక్లపక్షము కాగా మిగతా సగభాగము కృష్ణపక్షమగుచున్నది. సంవత్సర పురుషునకు 6 మాసములు ఉత్తరాయణము కాగా 6 మాసములు దక్షిణాయనమగుచున్నది. కాలచక్రమునంతను యోగి తన శరీరములో దర్శించెను. ఈ రహస్య విద్యను తారక రాజయోగ విద్య అని అందురు. ఇది తెలియని వారికి కాలజ్ఞానము తెలియరాదు. తారక రాజయోగమునందు శరీరమును బ్రహ్మాండముగా భావించెదరు. సమస్త లోకములు నాయందే ఉన్నవి. మన శిరస్సునందు ఆలోచనా స్థానమును బ్రహ్మలోకమని అందురు. నాభియందు విష్ణులోకమున్నది. మన హృదయమునందు రుద్రలోకమున్నది. పితృదేవతలు మన వీర్యకరములలో జన్యుదేవతలై ఉందురు. ఈ జన్యుదేవతలు మానవ జాతి గత తరములలో చేసిన కర్మలను రాబోవు తరముల వారికి కర్మఫలములుగా అనుభవింపజేసెదరు. అట్లయినా గత కర్మలకు ఫలితములను క్రమ పద్ధతిలో అందించుటకు కాలము అత్యంత ఆవశ్యకము. కలియుగాంత లక్షణములు. పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు, గతించిన వారి పేరిట మనము పెట్టు శ్రాద్ధ ఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ గతులను కలిగించువారు జన్యుదేవతలు. వీరికి జన్మ అనునదే లేదు. యోగి
తన శరీరములోని 6 యోగ చక్రములను బయట సంవత్సరములోని 6 ఋతువులుగా దర్శించును. సంవత్సరములో 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలవు కదా. ఈ 24 పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకొనవలెను. కాలస్వరూపుడైన నారాయణుని కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించెదరు. ఈ విద్యను ద్వాదశాక్షరీ విద్య అని అందురు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసములకు 12 అక్షరములు గల మంత్రమగును. నదీ నదములు పొంగి అపార నష్టమును కలిగించుట, భూమి నిరంతరము ప్రళయ సదృశ భూకంపములతో గడగడలాడిపోవుట, సూర్యచంద్రాదులు గతులను తప్పుట, పట్టపగలే కారు చీకటి కమ్మి సూర్యుడు కనబడకుండా పోవుట, ఆకాశమునందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించుడు. ద్వాపరయుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రములోని ఒక ద్వీపములో కలియుగమునకు అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఈ విషయములన్నీయు వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణములో తెలిపియే ఉన్నారు. మ్లేచ్ఛ జాతి ఆవిర్భావము. ఎక్కడ చూసినా వేదమంత్రములు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లుచుండిన కారణమున ఈ కలిపురుషుడు మహా దుఃఖముతో, ప్రభు, ఎక్కడ చూచినను ధర్మం అగ్నిహోత్రము వలె ప్రజ్వరిల్లుచున్నది. ఇంకా నా కలి ప్రభావమును ఎట్లు విస్తరించగలను? మీరిచ్చిన వాగ్దానమును అనుసరించి నేను నా యుగధర్మములను వ్యాప్తి చేయవలసి ఉన్నది. నాకది అసాధ్యముగా ఉన్నది అని భగవంతుని ప్రార్థించినాడు. అంతటి జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రమునందలి ఒక ద్వీపమును చూపించెను. అందు మ్లేచ్ఛ జాతికి మూలపురుషుడైన ఆదముడు అనువారిని హవ్యవతి అను స్త్రీని చూపించెను. ఆ స్త్రీ పురుషులకు విహారార్థము ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించెను. వాస్తవమునకు వారిద్దరును తోబుట్టువులు. కలి సర్వరూపుడై అచ్చట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేసెను. వారు పతితులు కాగానే వారి యందలి దివ్యశక్తులు అంతర్ధానమైనవి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛ జాతి ఆవిర్భవించినది. ద్వాపర యుగంలో చివరి భాగమున అనగా 2800 సంవత్సరములకు ద్వాపర యుగం అంతమవుతుందనగా మ్లేచ్ఛ దేశములో వారి సంతతి అభివృద్ధి ఆరంభించినదని భవిష్య పురాణములోని ప్రతిసర్గ పర్వంలో తెలియజేయబడింది. నీలాచలం వద్ద సృష్టించబడిన ఆదముడు, హవ్యవతి పాప ఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మమును దూషించేవారుగాను, నానా భక్షకులుగాను, అనాచారవంతులుగాను ఉండేడి సంతానాన్ని వృద్ధి చేసిరి. నేను కల్కి అవతారమును ధరించి కోటాను కోట్ల మంది అధర్మవర్తనులను నాశనము చేసి తిరిగి సత్యయుగమును స్థాపించవలసి ఉన్నది. ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమము అని మాకు సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 26 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.